వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. గ్రేటర్లో ఆకస్మిక తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్. ల్యాండ్ అక్విజిషన్ పేరిట ప్రభుత్వం వేధిస్తుంది. ఆవేదన వ్యక్తం చేసిన ఉస్మానియా భూ బాధితులు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా వెల్లడి. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను సన్మానించి చీరలు పంపిణీ చేసిన ఈఎల్బీ ఫౌండేషన్ చైర్మన్. డీటెయిల్ చూస్తే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గ్రేటర్ హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, జూబ్లీ సర్కిల్స్, బంజారాహిల్స్, ఎన్బిటి నగర్, అపోలో హాస్పిటల్ సమీపంలోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలో జోనల్ కమిషనర్ ప్రియాంక హాలతో కలిసి ఆకస్మిక పారిశుద్ధ తనిఖీలు చేపట్టారు. ఈ రెండు చోట్ల జీబీపీలు ఎలిమినేట్ చేయాలని, శానిటేషన్ మరింత మెరుగుపరచాలని కమిషనర్ ఆదేశించారు. ఆ వెంటనే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఓపెన్ ల్యాండ్ను పరిశీలించి అక్కడ పార్కును అభివృద్ధి చేయవలసిందిగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పేరిట వేధిస్తుందని గోషామహల్లోని పలు బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా నోటీసుల పేరుతో అధికారులు వేధిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అనవసరంగా నూతన ఉస్మానియా ఆసుపత్రిని జన నివాసాల మధ్య నిర్మించడం తొగ్లక్ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తమ భూములకు తగిన వాల్యూ ఇస్తేనే భూములు ఇస్తామని, లేనిచో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గోషామహల్ నూతన ఉస్మానియా భూ బాధితులు హెచ్చరించారు. लोगों में अपने आप का डर ऐसा हो गया कि डर के मारे थोड़े लोग बीमार हो गए। 6 महीने तक बीमार होने से डॉक्टरों के पास जा रहे, इलाजा करा ले रहे, फिर क्या हुआ, फिर हॉस्पिटल में भर्ती हो रहे। भर्ती होने के बाद जो फिर जो पता चलने लगा कि किस की बीमारी हो गई, लोगों को हार्ट अटैक से मर जा रहे, थोड़े जो कैंसर पे से मर जा रहे। तो हो रहा क्या, वो तो इन लोगों को रेवंत रेड्डी जीएचएमसी चलेगी, नहीं 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 चलेगी। रेवंत रेड्डी, रेवंत रेड्डी, रेवंत रेड्डी, नहीं चलेगी, नहीं चलेगी। నూతన ఉస్మానియా ఆసుపత్రి కట్టడంలో భాగంగా గోషామెల్లోని మా బస్తీలని ల్యాండ్ అక్విజిషన్ పేరిట ఈరోజు గవర్నమెంట్ తీవ్రంగా వేధిస్తుంది. నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది. దానిలో భాగంలో బస్సులో ఆ బాధను తట్టుకోక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు బస్సులో వచ్చి జోనల్ కమిషనర్ గారు పలానా ఇందినగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వస్తారు, మీ విషయాలు, మీకు సంబంధించిన సమస్యలు వీటిని డిస్కషన్ చేసుకోవడం కోసం ఇవాళ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వస్తున్నామని చెప్తే మేము బస్సులో అందరం కలిసి మా కన్సర్న్స్, మా బాధలు ఏమున్నాయో చెప్దామని ఈరోజు మేము వచ్చినాం. కానీ ఏ అధికారి అయితే ఈ విషయాన్ని చెప్పిండో వస్తున్నాం అని చెప్పి ఆ అధికారి రాకపోగా ఉన్న అధికారులు కూడా సంబంధం లేని విషయాలు చెప్పడం జరుగుతుంది. మేము ఏ రోజు కూడా టీడీఆర్ అడగలే. మా జాగాకి 4 రెట్లు మాకు గవర్నమెంట్ ప్రయోజనం కలిగించాలి, అట్టి పరిస్థితుల్లో మేము మా ల్యాండ్లను ఇస్తామని చెప్పినాం. టీడీఆర్ అని చెప్పి ఇలా మోసపూరితంగా టీడీఆర్ అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ ఒక గల్లీలలో సందులలో కట్టే అవసరం లేదు.
కానీ పిచ్చి తుగ్లక్ రేవంత్ రెడ్డి తన పిచ్చి పనులతో భాగంగా ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు. దానివల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎన్నో వందల ఇల్లు ఈ రోజు నేలమట్టి. पहले तो ये फैसला ही गलत था, क्योंकि अपने पास इतना लैंड था, एग्जीबिशन ग्राउंड था, जू पार्क था, पब्लिक गार्डन था, निजाम कॉलेज था, पुराना उस्मानिया था, कोटी वुमेन्स कॉलेज था, कोटी उस्मानिया मेडिकल कॉलेज, इतने प्रॉपर्टी रहते हुए भी यहाँ पे बनाए तो बनाए। यहाँ के प्रॉपर्टीज को डिस्टर्ब नहीं करना था। यहाँ पे 10 कारोबार बचे हुए। तेलंगाना का यहाँ पे 100 करोड़, कम से कम रोज 1000 करोड़ का धंधा ये 2 किलोमीटर के एरिया में होता, और ये एरिया बहुत बड़ा रेवेन्यू जनरेट करता तेलंगाना गवर्नमेंट की डेवलपमेंट में। और ये रेवेन्यू डेवलपमेंट करने वाले एरिया को आप डिस्टर्ब करके, ये जो लाइफलाइन है ओल्ड सिटी और न्यू सिटी के बीच में, जो मुस्लिम पुल से लेके नामपल्ली तक का रोड है, ऑलरेडी पहले साल में 6 महीने कंजेस्टेड रहता, दशहरा से लेके होली तक और गणेश चतुर्थी से लेके होली तक। अब यही रोड पे उस्मानिया लाने के साथ साथ इसके आजू बाजू रह रहे रेसिडेंशियल कमर्शियल लोगों को लैंड के लिए आप लोग डिस्टर्ब कर रहे हैं, और उन लोगों को मीटिंगों को बुला रहे हैं। सब लोग काम धंधे छोड़ के बीमार रहते हुए, रोजे में रहते हुए मीटिंगों को आए, तो जो रिलेटेड ऑफिसर है वो लोग डुमा मार रहे हैं। ऐसा पब्लिक को तकलीफ मत दो। या तो आप इसको उस्मानिया को वापस लेके और कहीं सही जगह पे, सूटेबल जगह पे सेटअप करो, या फिर नहीं तो जिन लोगों की जमीन ले रहे हैं उनको प्यार से समझा के वीडियो कॉन्फ्रेंसिंग करके, उसकी वीडियो कॉन्फ्रेंसिंग की कोर्ट में आप वो दिखाइए, रिकॉर्डिंग दिखाइए, और सबको बराबर मुआवजा देते हुए, सबको खुश कर रखते हुए प्रोजेक्ट को आगे लेके जाइए। यही मेरी सरकार से विनती है। भारत माता की जय। तो हमारे विनोद साहब और हमारे जो है पवन भाई जो अभी बात कर रहे हैं, मैं वेरी थैंकफुल फॉर बोथ ऑफ यू बॉयज। द थिंग इज दैट हम लोग जो हमारी जो बस्ती है बालाबाड़ा से है, बालाबाड़ा से बस्ती में जो है 34 घर है साहब, 34 और क्या है वो तो जो है उसमें जो है छोटे छोटे मकान है साहब, 50 गज 60 गज के मकान है। हमारी विनती ये है साहब जो है आप लोगों से कि आजू बाजू सरकारी जो रास्ता होते साहब वो आने की जरूरत नहीं है साहब। हम लोग रिक्वेस्ट कर रहे हैं कि रेवंत रेड्डी साहब से जो है आपका जो स्पेशल प्रोजेक्ट है, आपका शायद कोई भी प्रोजेक्ट नहीं होगा हाइट, इसलिए हमारे गोशामल हॉस्पिटल के पीछे पड़ो, सॉरी उस्मान हॉस्पिटल के पीछे पड़ो, आप बना लो साहब। आपकी जो है सरकारी जगह, हमें कुछ भी प्रॉब्लम ही नहीं है। हमारे को प्रॉब्लम है हमारी बस्ती को छोड़ दो साहब। आपको छोड़ो तो आपका खुद का फायदा है साहब, आपका गवर्नमेंट का रेवेन्यू करोड़ों में बचता है साहब, और आपका जो है हमारा बस्ती रहने से आपको और अच्छी शान आती साहब, क्योंकि हमारी बस्ती एकदम, हमारी जो बस्ती है एकदम लॉयल बस्ती है, नो झगड़ा कुछ भी नहीं, क्या भी नहीं। और जो कंपनसेशन की जो बात आ रही है पैसे दिए तो जो है 4 गुना दो या आप 8 गुना दो, हमारे को घर मिलने वाला नहीं है ये बस्ती में हमारा। आप लिहाजा हमारे को ये बोल करके दीजिए, आप जो कंपनसेशन जो दे रहे एक 10 से 12% दो, या नहीं फिर 2 किलोमीटर के अंदर हमारे को घर बना के दो साहब। जैसा हमारा घर है सेम हमारा वैसी घर बना के दो। अब वहाँ घर बन गया, हम लोग यहाँ से खाली करके चले थे। మహిళలు కుటుంబ నిర్వహణతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. మహిళలకు తోడ్పాటు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. Next honorable guest, స్ఫూర్తి కాపాయి మన వేగుడు లక్ష్మీకాంతి గారు, శ్రీమతి వేగుడు లక్ష్మీకాంతి పరబ్రహ్మాత్మికం సర్వపూర్వో భూభవ దీపమే సాధ్యమే దీపమే ఈ సభలో ఆధ్యాత్మిక పరిమాణాన్ని విడదీయాల్సిందిగా ఈ వేడుకకు విచ్చేసి తమ విలువైన సందేశాలతో మనల్ని ఉత్సాహపరిచిన గౌరవనీయులు డాక్టర్ ఉమర్ అలీషా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ అలాగే శ్రీమతి వేమూరు
లక్ష్మీకాంత్ గారికి, టి శాంతిశ్రీ గారికి, ఆదిశక్తి మహిళ తన జీవన వ్యవస్థలో కుటుంబ వ్యవస్థకి ఒక వైస్ ఛాన్సలర్గా ఉంటూ యూనివర్సిటీకి తాను జీవన వ్యవస్థలో ఈ కారణభూతమైనటువంటి అనేక అంశాలతో ముందుండి నడిపిస్తున్నటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. అండము పిండముగా మారి గర్భాలయం ఒక ఈశ్వరాలయం కింద పరిణామం చెంది ఆ ఈశ్వరాలయం నుండి భౌతిక కాలంలో ప్రవేశించినప్పుడు బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్యమైనటువంటి దశలుగా ప్రయాణం చేసి చివరకు పంచభూతాల్లో మనం కలిసిపోతుంది. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? స్త్రీమూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద అక్కడి నుండి ప్రారంభించబడి చివరకు మనం పంచభూతాల్లో కలిసిపోతుంది. అంచేత మొట్టమొదటి గురువు స్త్రీమూర్తి తల్లి, ఆది గురువు. తర్వాత మన విద్యాబుద్ధులు నేర్పేటువంటి రెండవ గురువు విద్యా గురువు. తర్వాత మన యొక్క జీవన వ్యవస్థలో మనకి ఆధ్యాత్మిక బాటలు తెలియజేసేటువంటి ఆధ్యాత్మిక గురువు. ఈ ముగ్గురు కూడా మన జీవన వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వారు. ఆ ముగ్గురిలో అందరిలో కన్నా ముఖ్యమైనటువంటి ఆది గురువు ఈ తల్లి స్త్రీమూర్తి. అంచేత తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి విషయాన్ని మన గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంచేత మొట్టమొదటిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే సూక్తిని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట మాతృమూర్తిని మనం ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క జీవన వ్యవస్థలో మొట్టమొదటి గురువు తల్లి. ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు పొంది ఆ తల్లిదండ్రులు మనం గౌరవించగలిగినప్పుడే మనకు జీవితం యొక్క అర్థం పరమాత్మగా తెలియబడుతుంది. ఈ యొక్క వ్యవస్థలో ఈనాటి సమాజంలో మనం స్త్రీలను గౌరవించాలి. స్త్రీల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహించి మనం వారికి చక్కటి విలువనిస్తూ ఆ యొక్క సంసారంలో తల్లి ఒక అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆమె ఈ శాంతికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎల్బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ భాస్కర్ కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులను సన్మానించి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ మహిళలు మొదట స్వశక్తితో ఎదగాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో ఎవరికి ఆపద వచ్చినా ఎల్బి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మన ప్రజలకి మునుగోడే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో అన్నగారి వారి అభిప్రాయం వాళ్ళ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గుడ్డ సురేష్ గారు కౌన్సిలర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఒక్క నిమిషం ఆవిడ అక్కడ ఇంతసేపు ఉండేది 2 నిమిషాలు. ఇటు కొంతమంది రండి. మన మహిళలు అందరూ ఫోటోలు తీస్తారంటారా? అధ్యక్షురాలు మర్చిపోయాడు. నాకు సభల గురించి పెద్ద అవగాహన లేదు కదా. ఫస్ట్ మామూలు సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న గురించి మాట్లాడాలి. నాకు ఇంతకుముందు కేకు తీసుకున్న వాళ్ళు కూడా కూర్చోండి. అలాగే మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మన పిల్లలు దగ్గర చూసుకుంటారు. అందరికి నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్లో మా ఆఫీస్ దగ్గర మహిళా దినోత్సవం సందర్భంగా పౌర కార్మికుల్ని అలాగే
అంగన్వాడీ టీచర్ని, ఆశా కార్యకర్తల్ని, మన హెల్త్ డిపార్ట్మెంట్ నర్సులు అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద కూడా మేము కొన్ని ఎస్పెషల్గా అంగన్వాడీ టీచర్లకి వాళ్ళకి బాత్రూమ్ సమస్యలు కానీ, ఆశా కార్యకర్తల వాళ్ళకి పర్మనెంట్ కోసం కానీ, అలాగే మన పౌర కార్మికులు కూడా పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ విషయంలో కానీ వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. వాటి విషయంలో కూడా మేము రానున్న కాలంలో గవర్నమెంట్కి మా తరపు నుంచి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నాతో పాటు మన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. చౌటుప్పల్లో ప్రతి ఒక్కరు ప్రతి ప్రజానిధులు అందరూ కూడా వాళ్ళ సమస్యల మీద ఫస్ట్ మున్సిపల్ సమావేశంలోనే ఆ సమస్యల మీద ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా వీళ్ళ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద గవర్నమెంట్కి నేను ఒక రెఫరెండం మీద తలుచుకున్నాను. రానున్న కాలంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఈ సమస్యల దృష్టి తీసుకెళ్తాను. అదే కాకుండా ఈ మహిళల సమస్య ఏవైతే రానున్న రోజుల్లో వాళ్ళ మీద పెద్ద ఎత్తున కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము మా ఫౌండేషన్ తరపు నుంచి. ఇంకా రానున్న కాలంలో ఓన్లీ మహిళల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ కుటుంబంలో అయితే మహిళ తన కాళ్ళ మీద నిలబడుతుందో ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి అత్యధికంగా మహిళల మీద మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అనేది మా మెయిన్ కార్యక్రమాలు. దాంతోపాటు మహిళల కోసం మేము ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని రూపొందించినాం. రానున్న కాలంలో మీ అందరికీ అవన్నీ షేర్ చేస్తాం. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామంలో డాక్టర్ అనురాగ్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన బొగ్గారెడ్డి క్లినిక్స్ ను రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇలుగంటి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతాల్లో ఇలాంటి ఆరోగ్య సేవలు ఏర్పాటు చేసేందుకు బొగ్గారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించిన బొగ్గారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బెడ్స్ ఉన్నాయి కదా. బెడ్స్ ఉన్నాయి కదా. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి అయినాపురం, MBBS MD ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ. షాద్నగర్లో రీసెంట్గా మన బొగ్గారెడ్డి హాస్పిటల్ 2 years కంప్లీట్ చేసుకుంది. సో ఇట్స్ సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జర్నీలో మేము కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేశాము. అదేంటంటే చాలామందికి వారి సొంత ప్రదేశాల్లో సేవలు అంత అందుబాటులో లేవు. ఇక్కడ నుంచి షాద్నగర్ రావాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పట్టడం కానీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ షాబాద్ మండల్లో ఉన్న హైదరాబాద్ ప్రదేశంలో రీసెంట్గా చాలా ఇండస్ట్రియల్ కంపెనీస్ వచ్చాయి. సో వాళ్ళు వేరే ప్రదేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అతి తక్కువ ధరల్లో మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ హైదరాబాద్లో బొగ్గారెడ్డి క్లినిక్స్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సదుపాయాలకి వస్తే ఎమర్జెన్సీగా ఏ కేసు వచ్చినా కూడా మనం ఇక్కడ టేక్ ఓవర్ చేసి దాన్ని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మనకు 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంది. సో ఆ అంబులెన్స్ సర్వీస్ యూజ్ చేసుకొని మనం షాద్నగర్కి తరలించడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ మనకు OPD సర్వీసెస్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్లీ మనకి ఇక్కడ MD అందరికీ నమస్కారం. ఈరోజు షాబాద్ మండలంలో హైదరాబాద్ గ్రామంలో బొగ్గారెడ్డి క్లినిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మారుతున్న కాలంలో హైదరాబాద్ కూతబెట్టి ఉన్న మన షాబాద్ మండలం హైదరాబాద్ గ్రామం ఏ ఎమర్జెన్సీ అయినా కూడా యాక్సిడెంట్లు కానీ ఇతరత్ర ఏ ఇబ్బంది ఉన్నా కూడా శంషాబాద్ కానీ షాద్నగర్ పోయేవాళ్ళు. ఈరోజు షాద్నగర్ నుండి వచ్చి బొగ్గారెడ్డి క్లినిక్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైన మన ప్రజలకు
మన ఇక్కడ పనిచేస్తున్న వివిధ స్టేట్ల నుండి పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా వేల సంఖ్యలో ఇక్కడ ఉండడం, వాళ్లకు ఎమర్జెన్సీ సర్వీస్ అనేది లేకుండా పోవడం, బుగ్గారెడ్డి క్లినిక్ వాళ్ళు ముందరికి వచ్చి ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మా ప్రజలకు కానీ మా ఎంప్లాయీస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకు 24/7 అందుబాటులో ఉండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ 24 గంటలు ఎప్పుడూ అందుబాటులో ఉండి మన ప్రజలకు బీదవాళ్లకు అందుబాటులో ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ. మండలంలో హైదరాబాద్ గ్రామంలో బుగ్గారెడ్డి క్లినిక్స్ ఓపెనింగ్ అనురాగ్ రెడ్డి గారు క్లినిక్స్ ఓపెన్ చేశారు. వాళ్ళకి శుభాకాంక్షలు. ఆల్రెడీ షాద్ నగర్లో వీళ్ళ సేవలు చాలా బాగున్నాయి. మేము ఆల్రెడీ చాలా మందిని రిఫర్ చేశాము ఈ హాస్పిటల్కి. వాళ్ళు ఎలాంటి ఏం లేకుండా పేదవాళ్ళు అయితే వాళ్ళు చాలా ఫీజు కూడా ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దాంట్లోనే వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హైదరాబాద్లో కూడా అలాగే సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ స్టేట్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ డైరెక్టర్ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి మాట్లాడుతూ, మా ఫౌండేషన్ ద్వారా మహిళను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యాంకర్ శ్యామల విచ్చేసి మాట్లాడుతూ, మహిళలు వివిధ రంగాలలో ముందుండి ఎవరైతే సంఘ సేవ చేస్తారో వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగిందన్నారు. అవార్డు ద్వారా మహిళలను ప్రోత్సహించడమే కాకుండా వారికి మహిళా దినోత్సవం రోజున అవార్డ్స్ ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందడుగు వేయాలని అన్నారు. జోస్ఫిన్ గారు కొంచెం మేడం ఇక్కడ ఫౌండేషన్ ACF ఇక్కడ తెలంగాణ స్టేట్ తరఫు నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది మగవాళ్ళు కష్టపడడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా అంటే ప్రతి ఒక్క మహిళ విజయం వెనకాల ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేడం కానీ ఒక మహిళ చేతిలో ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, లాఠీ ఉండొచ్చు, అలాగే స్టెథోస్కోప్ ఉండొచ్చు, టీచర్ గా బెత్తంగా పిల్లల్ని బెదిరించవచ్చు, మైక్ ఉండొచ్చు. అండి యాంటీ కరప్షన్ ఫౌండేషన్లో లీగల్ వింగ్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సగర్వంగా జరిగినందుకు, మహిళల్ని ఎంత ఘనంగా సన్మానించినందుకు యాంటీ కరప్షన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల అంటే నిజంగా దుర్గాదేవితో పోలుస్తారు. ధైర్యంతో ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు వంటగది నుంచి అంతరిక్షాల వరకు ప్రయాణించే రోజులు వచ్చాయి. అన్నిట్లో కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒకటి వచ్చింది. దీన్ని మంచికి ఉపయోగించుకోవాలని ఆడపిల్లలకి నేను మరీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులు వేరే విధంగా రైట్ టు ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులు. డాక్టర్ యమునా పాఠక్, జాతీయ మహిళా అధ్యక్షురాలుగా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంటున్నాను. మరి ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు చాలా గణనీయంగా జరిగాయి. మరి చాలా మంది మహిళా మనులు అనేక వారి యొక్క ఫీల్డ్స్ నుంచి వారందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి వారిని గణనీయంగా నిజంగా వారిని సత్కరించడం చాలా సంతోషదగ్గ విషయం. కానీ ఎప్పుడు అన్నట్టుగానే మరి మహిళా దినోత్సవం అంటే కేవలం మనకి మహిళా సాధికారత మనం కనుక భారతీయులుగా మనం ప్రస్తావించాలనుకుంటే భారత్ వాజ్ ఆల్వేస్ అన్ ఎంపవర్డ్ నేషన్ అండ్ ఆల్వేస్ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. Which is a very proud moment because today the generation is completely revolving around the artificial intelligence. So artificial intelligence ని మనం ఒక రకంగా చూసుకుంటే that is completely an artificial, but అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే that is of human intelligence. ఆ హ్యూమన్ ని సృష్టించింది ఎవరు, దాని కర్త ఎవరు అంటే of course the woman, because the woman is a very greatest power and the embodied mind will be there. So తను లేకపోతే ఏ శక్తి లేదు. సో
మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ అల్గారిథమ్స్ వస్తున్నాయి, మోడర్న్ డెసిగ్నేషన్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, సో మెనీ థింగ్స్, డిజైన్స్, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఈస్ గోయింగ్ టు బి టూ. బట్ ఆ ఆర్టిఫిషియల్ని క్రియేట్ చేసింది నాట్ ఓన్లీ అ నార్మల్ పర్సన్, ఇట్ ఈస్ వాజ్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్. దాని వెనకాల ఒక ఉమెనే ఉంది. బికాజ్ నేను గట్టిగా నమ్ముతాను ఏంటంటే సృష్టి. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి నారెడ్డి, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్టేట్ చీఫ్ డైరెక్టర్ను. ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే చాలామంది మహిళలను ఎవరెవరైతే మన సోషల్ వర్క్ చేసే వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ తదితర విభాగాల నుంచి అందరినీ ఎంచుకొని వారికి అవార్డులు ఇచ్చి వారిని సత్కరించడం చాలా గర్వకారణం అనిపించింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రాం చేయడానికి నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులు శ్యామల గారు, హేమలత కార్పొరేటర్ హేమలత సురేష్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. గ్రేటర్లో ఆకస్మిక తనిఖీలు చేసిన జేహెచ్ఎంసీ కమిషనర్. ల్యాండ్ అక్విజిషన్ పేరిట ప్రభుత్వం వేధిస్తుంది. ఆవేదన వ్యక్తం చేసిన ఉస్మానియా భూ బాధితులు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా వెల్లడి. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను సన్మానించి చీరలు పంపిణీ చేసిన ELB ఫౌండేషన్ చైర్మన్. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.